ఒకవేళ ఆ టెంపరీ పానిక్ సిచ్యువేషన్లో సూసైడ్ అటెంప్ట్ చేయాలని ట్రై చేస్తున్నావా? కొన్నిసార్లు జీవితాన్ని అంతం చేసేసుకోవాలని రాంగ్ డెసిషన్స్ తీసేసుకుంటున్నావా? కొన్నిసార్లు ఇంకేమైపోతుందిలే, దేవుని దర్శనాలు ఏమైపోయిందని చెప్పి విశ్వాసంలో పరుగు పందంలో నీరసించిపోయావా? అలసిపోయావా? కలలు పడుతున్నావా? ఇంకా చాలే అండి, చాలే, నేను సావసిద్ధంగా ఉన్నప్పుడు ఇంకా వాట్ డస్ ఇట్ మ్యాటర్, హౌ డస్ ఇట్ మ్యాటర్ అని నిరసించిపోయిన పరిస్థితిలో ఉన్నావా? ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ఈరోజు మరొకసారి. దేవుడు జ్ఞాపకం చేస్తాడు, డోంట్ ఇన్వెంట్ నాన్ ఎగ్జిస్టెంట్ ప్రాబ్లమ్ ఇన్ యువర్ మైండ్. నీ మనసులో లేని సమస్యను దయచేసి పుట్టించకు. రెండవది, ఒకవేళ సమస్య చిన్నదైతే దాన్ని పెద్దగా చేసుకొని దయచేసి భయాందోళన వాతావరణంలోకి వెళ్ళకు. పానిక్ అవ్వాల్సిన అవసరత లేదు. ఒకవేళ అనొచ్చు, మీకేం తెలుసు బ్రదర్ మా బాధలు అంటే, ఒక మాట చెప్తాను. ఏది జరిగినా సరే ప్రభు ఒక మాట అన్నాడు, సమస్తము సమకూడి మేలుకే జరుగు. ఒక మాటలు అంతానా అన్ని మేలుకే జరిగినప్పుడు నువ్వు ఆలోచించి చేసేదేముంది? ఈరోజు ఒకరు భయపడిపోయి ఎన్నెన్నో ఆలోచన, అది ఇది ఇది అది. మొన్న ఒక రోజు ఒక బ్రదర్ జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతూ రిపోర్ట్ ఒక ఫోటో తీసి నాకు చూపిస్తున్నాడు. ఏంటి బ్రదర్ ఇదన్నా, మీరు నమ్మరండి, 120/80 బీపీ ఉండాలి సాధారణంగా. ఆ బ్రదర్కి 300 ఉంది పైన. నాకు ఒక్కసారి దిమ్మ తిరిగిపోయింది. బాబు ఇలాగే ఉంటే పగులుతుంది మొత్తం అన్న అదే అన్నా, నాకు అర్థమైతలేదు అన్నాను. ఏంటని మాట్లాడుతుంటే ఏమన్నా తెలుసా అండి, చాలా చిన్న సమస్య. ఏం తెలుసా చిన్న సమస్య? వాళ్ళ కంపెనీలో ఒక 10 మందిని ఉద్యోగం నుంచి పీకేశారంట. ఎంతమందిని అండి? నెక్స్ట్ ఇంకొంతమందిని తీస్తామనలేదు, తీసే సూచనలు ఉన్నాయి అన్నారు. అంతే, ఇంతే అండి మాట. అంతవరకు హ్యాపీగా ఉన్నాడు. ఇది స్టార్ట్ అయింది, మీరు నమ్మరు, బీపీ, స్ట్రెస్, ఒత్తిడి అన్నీ ఎక్కువైపోయి లాస్ట్కి పానిక్ అటాక్స్ వచ్చి సడన్గా ఉద్యోగం పీకేస్తే ఈఎంఐల పరిస్థితి ఏంటి, నా పిల్లల స్కూల్ ఫీజు పరిస్థితి ఏంటి, ఇవన్నీ చెప్పుకుంటే లిస్ట్ అంతా రాసి లెక్కలేసాడండి పాపం. లెక్కలేసి మొత్తం రాసి ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పి వారితో అన్నాడు, ఇదే జరిగితే నువ్వేం భయపడొద్దు, నువ్వు పిల్లలైతే రోడ్డు మీదకి రారు, నేను ఒకవేళ చచ్చిపోతే నా ఇన్సూరెన్స్ ₹1,00,00,000 వస్తుంది, మీరందరూ సంతోషంగా బతకొచ్చు అని ఇది కూడా రాశాడు పేపర్లో. ఈ పేపర్ పోయి భార్య చూసింది. అర్థమైన వాళ్ళకి. ఇప్పుడు ఈయనకున్న దరిద్రాన్ని ఎవరికి అంటించాడు? ఆమె రాత్రి నిద్ర కూడా మానేసింది. ఇట్లనే కన్ను పెట్టు, ఎవరిని కానీ ఇట్లనే పెట్టు, బయటకు పోతే మెసేజ్ పెడుతుంది, నేను కూడా వస్తాను ఎంబడాను. ఎక్కడికి పోతే అక్కడికి. వాష్రూమ్ పోతే 2 నిమిషాలు తలుపు బాబా. ఆయన లాస్ట్కి, అమ్మ నేను సావలే అమ్మ, బతుకున్నప్పుడే చంపేస్తున్నాను నన్ను. ఇప్పుడు ఈ రోగాన్ని ఎవరికి అంటించారండి? కరెక్టే మీరు చెప్పి, పిల్లలకి అంటించారు. వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోయి ఫ్రెండ్స్ చెప్తున్నట్టు ఏమని తెలుసా, మా నాన్న చనిపోయినా చనిపోతాడు, మేము రేపు ఏమవుతాం, ఫాదర్లెస్ అయినా అవుతాము, స్కూల్ మానేస్తే మీరు ఫీల్ అవ్వద్దని ఫ్రెండ్స్ చెప్తే ఫ్రెండ్స్ అందరూ కూర్చొని ఏడుస్తారంట. నాకు నవ్వాలా ఏడవాళ్ళు అర్థం కాలే. నేను ఫస్ట్ ఆయన పిలిచి అన్నాను, నువ్వు గోడ కట్టావు, ఫస్ట్ లేని ప్రపంచాన్ని ఏం చేసావు? నెహెమ్యా గోడలు కడితే నువ్వేమో ఈ గోడలు కట్టావు. మామూలు ఊహించాలి కట్టావు. నువ్వు కట్టింది నీ దగ్గర పెట్టుకోవచ్చు కదా. కట్టింది నువ్వు ఏదో నీ మనసులో కట్టుకున్నావు, పెట్టుకో. అది ఇప్పుడు నువ్వు తీసుకెళ్ళి ఎవరికి అంటించావు? ఆమెకి ఇచ్చావు. ఇప్పుడు ఆమె తీసుకెళ్ళి ఎవరికి అంటించింది? ఏం చేయాలనుకుంటున్నారు మీరు అసలు? పౌలు ఒక్కడు ఓడ బద్దలవుపోతున్న సందర్భంలో చూసి ఒక్కడు భయాందోళన వార్తలు అందరితో ఏమన్నా తెలుసా, మీరు భయపడాల్సిన అవసరత లేదు, నా దేవుడు గత రాత్రి వచ్చినట్టు ఏం చేశాడు, మాట్లాడు, మీరందరూ క్షేమంగా ఏం చేస్తారు, గమ్యస్థానానికి చేరుతారు. చెప్పాడా లేదా? దేవుని బిడ్డ భయపడుతున్న వాళ్ళకి ఏమి ఇవ్వాలి? ధైర్యం ఇవ్వాలి. అందరూ పానిక్ అయిపోయి కూలిపోతుంటే ఒక్క బిడ్డ నిలబడింది. ఆడబిడ్డ, పేరు చెప్పదలుచుకోలే, ఒక్క బిడ్డ నిలబడింది. నా దేవుడు నన్ను ధైర్యపరిచాడు, నిలబడన్నాడని. ఊపిరి ఆడట్లేదు, చెమట వచ్చేసింది, ఎన్నో గంటలు గ్రౌండ్లో నిలబడి ఎగ్జాస్ట్ అయిపోయింది. నా దేవుడు నమ్మదగిన వాడు, యుద్ధము యెహోవాదన్నాడు, నిలబడమన్నాడు, నిలబడతానింది. ప్రత్యర్థుల దేశాన్ని చెమటలు పట్టించి ఓడిపోతున్న మ్యాచ్ని గెలిపించి దేశం యొక్క జెండాను ఎగిరవేసి నిలబెట్టి ఒక మాట చెప్పింది, భయపడుతున్న వారికి ధైర్యం ఇచ్చేదే నా విశ్వాసం. ఎక్కడిది మన విశ్వాసం ఈరోజు? వేర్ ఈజ్ అ ఫెయిత్? మన విశ్వాసం ఎక్కడుంది ఈరోజు? భయపడుతున్న వారికి ధైర్యం నింపాలా, లేదా ఆల్రెడీ భయం లేని వాళ్ళకి భయాన్ని నింపడమా మన బాధ్యత? యేసుప్రభు ఒక మాట అన్నాడు, కలుడుసులోకి వచ్చినప్పుడు యేసుప్రభు చెప్పిన మాట ఒకటే, భయమునకు దాస్యమునకు మరణ భయమునకు దాసున్న వారిని విడిపించటకు యేసుప్రభు రక్త మాంసం లోకానికి శరీరుడిగా వచ్చాడు. గాడ్ హెస్ కమ్ టు డిస్ట్రాయ్ ఫియర్. భయము పటాపంచడానికి యేసుప్రభు కలుసులో మరణాన్ని తన మరణంతో కొట్టివేశాడు. ఓ మరణమాన్ని విజయం ఎక్కడో, సమాధిని ముళ్ళెక్కడ అని చెప్పి గర్జించిన దేవుడు ఈరోజు ఇంకా భయపడుతున్నావా? దేని గురించి భయపడుతున్నావో ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు.